దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మీతో పంచుకోవాలని నేనెంతో ఆశపడుతూ ఉన్నా. గత దినము యోధా రాజు అయినటువంటి మనష్షే పతనానికి గల కారణాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు మనష్షే మారు మనస్సును గురించి తెలుసుకుందాం. అతడు ఏ రీతిగా పతనమయ్యాడో, దేవుని సన్నిధిలో అతడు ఏ రీతిగా చెడిపోయాడో, పతనమైపోవడానికి కారణాలు మనం చూశాం. మరి సమయంలో దేవుని వాక్యము అతను పతన స్థితిలో ఉన్నప్పుడు మరి ఏ రీతిగా మారు మనస్సు పొందాడో మనం ఈ సమయంలో చూడవలసిన వారమై ఉన్నాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనం ఏం చెబుతూ ఉందంటే, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొనిను. శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరులైన దేవుని సన్నిధిని తన్ను తాను తగ్గించుకున్నాడు, బహుగా తగ్గించుకున్నాడని దేవుని వాక్యం చెబుతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతను ఏం చేశాడంటే 33:12లో ఏం చెబుతున్నాడు అంటే, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొనెను అని వాక్యం చెబుతా ఉంది. అతడు శ్రమలో ఉన్నాడు. చూడండి, మారు మనసు పొందాడు. పతనావస్థలో ఉన్నటువంటి పతనానికి కారణాలు మనం చూసాం. పతనమైనటువంటి స్థితిలో అతడు ఉండగా అతడు మారు మనసు పొందాడు. ఎందుకు మారు మనసు పొందాడు? ఎలా మారు మనసు పొందాడంటే, దేవుడు ఏం చేశాడంటే, ఆషూరు రాజు అయినటువంటి సైన్యాధిపతులకు ఇతనిని అప్పగించాడు. ఎవరిని? యూదా రాజు అయినటువంటి మనష్షేని అప్పగించాడు. అతనిని అప్పగించినప్పుడు వారు ఏం చేశారంటే, అతను తప్పించుకోకుండా అతని గొలుసులతో బంధించారు. గొలుసులతో, దేవునికి స్తోత్రం కలిగిన గాక, గొలుసులతో బంధించి ఆషూరు రాజు చేతికి దేవుడు అప్పగించినప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే, ఎప్పుడైతే ఆషూరు రాజు చేతిలో గొలుసులతో బంధించబడ్డాడో అప్పుడు ఆయన ఏం చేశాడు? బ్రతిమిలాడుకుంటున్నాడు దేవునికి. తన పితరుల దేవుడైన యెహోవాకు ఏం చేస్తున్నాడంటే, బ్రతిమిలాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అతను బలమున్నంత చేపు కూడా ఏం చేశాడంటే, దేవుని లెక్క చేయాలా, దేవుని సన్నిధిని లెక్క చేయాలా, ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాడు. నక్షత్రాలను పూజించాడు. ఆకాశ నక్షత్ర సమూహాలకు బలిపీఠం కట్టించాడు. దేవతా స్తంభాన్ని చెక్కించాడు. అంత భయంకరమైనటువంటి స్థితిలో ఉండి యూదులు చెడిపోవటానికి, అతను పతనావస్థలకు చేరిపోవటానికి కారకుడైనటువంటి ఈ యోధా రాజు అయినటువంటి మనష్షే అతను గొలుసుల చేత బంధించబడినప్పుడు తిరిగి మారు మనసు పొంది దేవుని ఏం చేస్తున్నాడు? మొదటిది దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు. ప్రభా, అయ్యో నన్ను బంధించారు, నయా నన్ను క్షమించు, నా తప్పులు క్షమించమని అతను ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేయటం, బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. దేవునికి మొరపెడుతున్నాడు. దేవుని సన్నిధిలో అప్పుడు జ్ఞాపకం వచ్చాడు. అతని చేత ఎప్పుడు గొలుసులతో బంధించబడినప్పుడు, గొలుసులతో బంధించి ఈడ్చుకెళ్ళినప్పుడు దేవుడికి జ్ఞాపకం వచ్చాడు. అప్పుడు బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. మొదటిది దేవునికి బ్రతిమలాడుతూ ఉన్నాడు. రెండవది ఏమంటున్నాడంటే, తన్ను తాను తగ్గించుకొనెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, తన దేవుడైన యెహోవాను బ్రతిమలాడుకొని తన పితరుల దేవుడైన యెహోవా సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకున్నాడు. ఎలా తగ్గించుకున్నాడు? బహుగా తగ్గించుకున్నాడంట. తన్ను తాను బహుగా తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, బ్రతిమలాడుతున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. చూడండి, ఎంత విర్రవీగి ప్రజలు ఇశ్రాయేలీయులు పతనమైపోవడానికి కారకుడయ్యి దేవుని లెక్క చేయకుండా దేవుని యొక్క మందిరములో బలిపీఠాలు కట్టి విగ్రహాలకు పూజ చేసి విగ్రహారాధన చేసినటువంటి ఇతను గొలుసులతో బంధించబడినప్పుడు దేవుడి జ్ఞాపకం వచ్చాడు. ఆయన శ్రమ వచ్చినప్పుడు దేవుడి జ్ఞాపకం వచ్చాడు. అందుకని అంటున్నాడు, అతను శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమలాడుకోవటం ప్రారంభించాడు.
బ్రతిమలాడుకున్నాడు. రెండు, తన్ను తాను బహుగా తగ్గించుకుని దేవుని సన్నిధిలో మొర్రపెట్టాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మూడవది దేవునికి మొర్రపెట్టెను. 33:13 చెబుతూ ఉన్నాడు, ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తోడుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషి తెలుసుకున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆషూరు దేశంలో ఉన్నటువంటి అతను మొరపెడుతున్నప్పుడు ఆషూరు దేశంలో ఉండి మొరపెట్టగా దేవుడు ఏం చేశాడంటే అతని మొర విన్నాడు, అతని ప్రార్థన విన్నాడు, అతను తగ్గించుకోవడం చూశాడు, అతను బ్రతుకులాడుకోవడం చూశాడు. ఇవన్నీ చూసి ఆయన ఏం చేశాడంటే మరలా అతనిని తన దేశంలోనికి, తన రాజ్యంలోనికి తోడుకొని వచ్చాడు. ఎప్పుడైతే దేవుడు తన రాజ్యంలోనికి తోడుకొని వచ్చాడో అప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు యెహోవా దేవుడై ఉన్నాడని అప్పుడు తెలుసుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కష్టం వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడే కాదు, నువ్వు సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు కూడా దేవునికి మొరపెట్టాలి, దేవుని ప్రార్థన చేయాలి. అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడు అవుతావు, అప్పుడే నువ్వు నిజమైన దేవుని బిడ్డవవుతావు, అప్పుడే నువ్వు నిజమైన విశ్వాసి అవుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు మొరపెట్టు, ముందు బ్రతిమలాడుకో, రెండు, తన్ను బహుగా తగ్గించుకో, మూడు, దేవునికి మొరపెట్టు. అప్పుడు నీ మొర ఆలకించి దేవుడు నిన్ను కరుణిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేశాడు? మనిషి మారు మనసు పొందాడు. నేనేం నేర్చుకున్నా? అతను పతనం అవటానికి గల కారణాలు నేర్చుకున్నా. పతనా స్థితిలో ఉన్నటువంటి మనిషి తిరిగి మారు మనసు పొందాడు. దేవుడు అతని రాజ్యంలోనికి అతనిని తీసుకుని వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని గుర్తించాలి. దేవుని సన్నిధిని నీవు గుర్తించి దేవుని సన్నిధిలో నువ్వు నిజముగా మొర్రపెట్టు. దేవుడి నీ ప్రార్థన ఆలకించి నీ శ్రమలో నీకు తోడయుండి, నీ ఇబ్బందులలో నీకు తోడయుండి నేను కాచి కాపాడుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచును గాక.